తూర్పుగోదావరి జిల్లా ఆర్యాపురం మునుగుయ్య ప్రాంతంలో పోలీసులు హడావుడి చేశారు. టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీ భరత్ నాయకత్వంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఇక ఆ ప్రదేశంలో జాయినింగ్ కార్యక్రమం నిర్వహించకూడదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆర్యాపురంలో పోలీసుల తీరుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మొన్నటి వరకు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు అడ్డుకున్నారు పోలీసులు, ఇప్పుడు ఏకంగా పార్టీలో చేరికల్ని అడ్డుకుంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? రాజమండ్రిలో అయితే పరిస్థితి చాలా దారుణంగా తయారైంది చెప్పచ్చు. ముఖ్యంగా ప్రతిపక్షం ఏ కార్యక్రమం చేసినా దాన్ని పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ జరిగిన ఘటనకు సంబంధించి రాజమండ్రి 40 డివిజన్ లో టీడీపీ నుంచి చాలా మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. అయితే ఈ కార్యక్రమం 40 డివిజన్ లో ఎక్కడైతే ఆర్యాపురంలో నిర్వహించదలుచుకున్నారో ఆ ప్లేస్ లో పెట్టకూడదు, గతంలో అక్కడ గొడవలు జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని దీని మీద పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాంతో కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు కూడా చేయలేదు. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఇన్వైట్ చేసే ప్రక్రియ మాత్రమే భరత్ చేపట్టారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రావడం జరిగింది. అందులో ర్యాలీగా వెళ్లి వాళ్ళని ఇన్వైట్ చేసే ప్రయత్నంలో కనీసం ఆ ప్రాంతంలో అడుగు పెట్టనివ్వకుండా పోలీసులు ప్రతి వలయంలో ఏర్పడి మొత్తం అందరినీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నెట్టేయడం జరిగింది. కనీసం శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని సైతం అడ్డుకునేందుకు ఎందుకో టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్న విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మొత్తం పోలీసులంతా వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అడ్డుకుని ఇక్కడి నుంచి తరిమేయడం జరిగింది. అదేవిధంగా మాజీ భర్తను కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అసలు ఈ సంఘటనకు సంబంధించి ఎందుకు టీడీపీ ప్రతి విషయంలో కూడా కనీసం సాధారణంగా శాంతియుతంగా చేస్తున్న ర్యాలీ కానీ ఏ కార్యక్రమాన్నైనా సరే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప కనీసం ఏం జరుగుతున్న విషయాన్ని కూడా ఇక్కడ నాయకులు కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేకపోవడం దారుణం అంటున్నారు. ఇక పోలీసులను ఉపయోగించుకుని ప్రతిపక్షాన్ని అణిచివేసే ప్రక్రియ అయితే యథేచ్ఛగా రాజమండ్రిలో గత కొన్నాళ్ళుగా కొనసాగుతుందనే విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్ హరీష్, అయితే పోలీసులు మరి ఎందుకు రీజన్ ఏం చెప్తున్నారు, అక్కడ ఎందుకు చేసుకోకూడదు అంటున్నారు ఆ కార్యక్రమం? ఈ ప్రాంతంలో గతంలో గొడవలు జరిగినాయి కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహించకూడదని చెప్పారు. దానికి సంబంధించిన నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ సభను కానీ లేదంటే ఏదైతే ఈ చేరికలు ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని కానీ నిర్వహించే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం అందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని ఇన్వైట్ చేయడానికి మాత్రం ఏ ప్రాంతం నుంచి జాయిన్ అవుతారో మీరు రండి అని వీళ్ళు ఎదురు వెళ్ళారంటే కేవలం ఒక చిన్నపాటి ర్యాలీగా వెళ్ళినా సరే దాన్ని అడ్డుకుని మాజీ ఎంపీ భరత్ అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు ఇది అసలు.
కాకుండా అసలు ఈ సందులోకి ఎందుకు సీట్ ఎదరికేసుకో సీట్ ఎదరికేసుకో ఇది కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్యంగా ఇవాళ 307 కేసులు ఉన్నాయి. ఒకసారి ఆగండి వస్తాను. వాళ్ళ నుంచి అసెంబ్లీలో ఎన్నికల గురించి వీళ్ళందరూ మీ ఆఫీస్ పిలిపించి కార్యక్రమాలు చేయమంటారు. ఆఫీస్ పిలిపించి కార్యక్రమాలు ఏంటంటే పాల్గొనడానికి వచ్చారు. శాంతియుతంగా జరగాల్సిన కార్యక్రమం అయితే పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి వాడిని అడ్డుకోవడం, అదేవిధంగా భరత్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సార్ మొత్తం అసలు ఈ పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది? అసలు రాజమండ్రిలో కొన్నాళ్ళుగా పరిస్థితి మీరు గమనిస్తున్నారు. రాజమండ్రిలో నేను చూస్తూ ఉండేది ఎలా కనపడుతుందంటే అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా కొంతమంది యువకులు 40 వార్డులో పనిచేసే యువకులు మా పార్టీలో జాయిన్ అవ్వడానికని వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. సరే చూపిస్తున్నారు కాబట్టి భరత్ నేను అనుకున్నాం, ప్రొద్దుట వారి ఇంటికి వెళ్ళి మనం ఇన్వైట్ చేద్దాం, ధర్మం అది. వారి తల్లిదండ్రులు ఉంటే వారికి కూడా చెప్దాం, ఇంకా ఎవరన్నా జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా వస్తారంటే వారిని కూడా మాట్లాడి అందరం కలిపి పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీస్లో జాయినింగ్ కార్యక్రమం పెట్టుకుందాం అనేది మేము అనుకున్నాం. దీంట్లో మరి ఎవరన్నా కొట్టేనాకి వెళ్ళామా, ఎవరి దొడ్లన్నా దోచుకోనాకి వెళ్ళామా, ఏంటిది ఈ వ్యవస్థ ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు దీన్ని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాలి ఇటు వీస్తూ ఉంది. అంటే వాళ్ళు రాజమండ్రికి అప్పుడే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి